సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ ఆనంద్ పాల్. మీరు చూస్తున్నారు బ్లెస్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే మనకి ఇంజనీరింగ్ సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో బేసిక్గా చెప్పాలంటే మనం ఇది సెకండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనుకోవద్దు, ఇదే ఫైనల్ కౌన్సిలింగ్. సో ఫ్రెండ్స్, సో ఇక్కడైతే మన న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే వచ్చింది. సో న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే మనం చదవబోతున్నాం. సో ఇంజనీరింగ్ తుది విడత కౌన్సిలింగ్ రేపటి నుంచే. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ న్యూస్ పేపర్ ఆర్టికల్లో కానీ అఫీషియల్ నోటీస్లో కానీ క్లియర్గా మెన్షన్ చేశారు, మనకైతే ఇకపై ఇంజనీరింగ్ సంబంధించిన ఏపీ ఎంసెట్ లేకపోతే ఏపీ ఏపీ సెట్కి థర్డ్ కానీ ఫోర్త్ సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందో అది ఆ సెకండ్ కౌన్సిలింగ్లే మనకి క్లియర్గా ఫైనల్ కౌన్సిలింగ్ కింద అయితే చేయబోతున్నారు. సో ఇది చూసినట్టయితే ఈ ఆర్టికల్ చూద్దాం ఫ్రెండ్స్, మన అఫీషియల్ నోటీస్ మొత్తం క్లియర్గా చూద్దాం. సో ఇంజనీరింగ్ తుది విడత కౌన్సిలింగ్ రేపటి నుంచే. సో ఈనాడు పేపర్లో అయితే ఈ ఆర్టికల్ అయితే పడ్డది. సో మన అఫీషియల్ నోటిఫికేషన్ కూడా చూద్దాం. సో ఇదైతే అఫీషియల్ నోటీస్ ఫ్రెండ్స్. సో మనం కానీ చూసినట్టయితే ఈఏపీ సెట్ ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. సో ఇక్కడైతే క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేస్తారు. ఇంకా ఏపీ ఎంసెట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా పెట్టేశారు ఈ నోటిఫికేషన్ని. సో ఇకపై మనకి ఏపీ ఎంసెట్కి సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్ ఒకటే ఉంటుంది, థర్డ్ కౌన్సిలింగ్ ఫోర్త్ కౌన్సిలింగ్ అయితే ఉండదు అనేది వాళ్ళు క్లియర్గా అయితే చెప్పేశారు. సో ఇక్కడ డేట్స్ కూడా చూసినట్టయితే 23 జూలై నుంచి 27 జూలై కల్లా ఈ సెకండ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా మనకైతే క్లియర్గా అయితే కంప్లీట్ అయితే చేసేబోతున్నారు. చూడండి, రిజిస్ట్రేషన్స్ ఇంకా ఆన్లైన్ వెరిఫికేషన్స్ అండ్ ఆప్షన్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ కూడా మనకు అప్పటి నుంచి అయితే క్లోజ్ అయిపోతుంది. సో మనకైతే 13th కల్లా వస్తుందని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి క్లియర్ డేట్స్ అయితే మెన్షన్ చేస్తారు. సో ఏ ప్రాసెస్ అయితే ఇక్కడ ఉండబోతుంది అని చెప్పేసి. సో ఇక్కడ చూసినట్టయితే ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఆన్లైన్ వెరిఫికేషన్కి అయితే ఎంసెట్కి కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ కూడా ఇచ్చారు. సో 23 అంటే రేపటి నుంచే మనకి సెకండ్ కౌన్సిలింగ్ సంబంధించిన ఫీజ్ పేమెంట్ కానీ సర్టిఫికేట్ ఆన్లైన్ వెరిఫికేషన్ కానీ జరగబోతుంది. సో ఫస్ట్ కౌన్సిలింగ్లో కట్టిన వాళ్ళైతే మళ్ళీ కట్టాలా అని చాలామంది డౌట్ అయితే ఉంటుంది. సో అవసరం అయితే లేదు. ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరైతే ఫీజ్ పే చేస్తారో కౌన్సిలింగ్కి ఎవరెవరైతే ఫీజ్ పే చేస్తారో వాళ్ళైతే ఎటువంటి రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. సో అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఆన్లైన్ వెరిఫికేషన్ అప్లోడెడ్ సర్టిఫికేట్ వచ్చేసరికి సో మళ్ళీ రేపటి నుంచి వస్తుంది. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు? సో చూడండి ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్కి కూడా మనకి క్లియర్గా అసలు చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. సో వెబ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 24th అంటే ఎల్లుండి నుంచే మనకైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఇచ్చేస్తున్నారు. సో చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కూడా మనకి 27th అయితే ఇస్తారు. సో అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ చూడండి ఫ్రెండ్స్, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసరికి మనకి 30th జూలై అంటే ఈ నెల చివరి తారీఖు కల్లా మనకైతే ఎంసెట్కి సంబంధించిన మొత్తం కౌన్సిలింగ్ అయితే షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో అలాట్మెంట్ సీట్స్ వచ్చేస్తాయి. సో మీరైతే మనకి థర్డ్ కౌన్సిలింగ్కి అయితే ఫోర్త్ కౌన్సిలింగ్ అయితే పెట్టుకోవడానికే లేదు. సో మనకి ఉన్న సీట్స్ అన్నీ కూడా మనకి ఈ నెల 30th కల్లా ఫిల్ చేసేస్తారు సెకండ్ కౌన్సిలింగ్తో. సో మీకైతే ఇదైతే ఒక ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్కి అయితే ఇది చాలా బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్. సో ఎందుకంటే మీరు కానీ ఒకవేళ ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టుకొని ఆ కాలేజ్ కానీ వచ్చేసిందంటే మీరు ఇంకా మారడానికి ఆప్షన్ లేదు. సో క్లియర్గా అయితే ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసినట్టయితే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్కి 30th జూలై 2024. అలాగే మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ఏదైతే మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో చేశారో, సో ఫస్ట్ కౌన్సిలింగ్లో చేసిన సెల్ఫ్ రిపోర్టింగ్కి వచ్చేసరికి 31st జూలై నుంచి 3rd ఆగస్ట్కి అయితే వస్తుంది. సో ఆ లోపలికైతే మీరు కాలేజ్లోకి వెళ్ళి మీ సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది వెరిఫై చేయాలి. మన కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అఫీషియల్ నోటిఫికేషన్ కంప్లీట్గా చదవండి, కాబట్టి మీకు లింక్ కూడా పెడతాను. సో కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ కూడా మనకి 3rd ఆగస్ట్ నుంచి అయితే మనకి క్లాసులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇదైతే చూసుకోవాల్సింది ఫ్రెండ్స్. సో ఎంసెట్ స్టూడెంట్స్కి అయితే ఇదైతే మనకైతే బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం అయితే థర్డ్ కౌన్సిలింగ్ ఫోర్త్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది, కానీ ఇకపై మనకైతే ఒక లాస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్తో మనకైతే క్లోజ్ అయిపోతుంది. సో నేను సజెషన్ ఏంటంటే ఎవరెవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో మంచి కాలేజ్ వచ్చింది అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొంచెం వర్స్ట్ కాలేజీలు పెట్టకుండా మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజ్ కన్నా బెస్ట్ కాలేజీలు మాత్రం అది కూడా చాలా ఫ్యూ ఆప్షన్స్ పెట్టండి. సో ఎవరైతే సీట్ అయితే ఇంకా రాలేదు, ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అయితే పొందలేదు, వాళ్ళైతే మాత్రం పక్కా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్గా మనకైతే ఫుల్గా మంచి కాలేజీలు అయితే పెట్టండి. సో ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్ సీట్ అయితే రాలేదు. సో దీనికి సంబంధించిన ఇంకా డౌట్లు కానీ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో మీకు డిస్క్రిప్షన్లో అయితే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను, మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఇస్తాను. సో దానికైతే మీరు మెసేజ్ అయితే చేయొచ్చు. మీ మెసేజ్ అన్నింటికి కూడా నేను రిప్లై ఇస్తాను.
సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ పేజ్‌కి మనకి ఈ వీడియో కింద కామెంట్స్ కింద అయితే అడగొచ్చు. సో ఎంసెట్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి కానీ, సెకండ్ కౌన్సిలింగ్‌కి సంబంధించి కానీ, ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మనకైతే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో అలాగే ఎంసెట్‌కి సంబంధించిన ఏపీ ఎంసెట్, ఏపీ ఈసెట్, ఏపీ లేకపోతే ఏ సెట్ సంబంధించిన ఎగ్జామ్స్‌కైనా సంబంధించిన ప్రతి రిజిస్ట్రేషన్ కానీ, కౌన్సిలింగ్ కానీ, వెబ్ ఆప్షన్స్ కానీ ప్రతి సంబంధించిన డీటెయిల్ నోటీస్ అయితే మన ఛానల్ అయితే పెట్టబోతున్నాం. సో ఇంకెవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఏపీ ఎంసెట్ ఆస్పిరెంట్స్ కావచ్చు, ఈసెట్ ఆస్పిరెంట్స్ కావచ్చు. సో వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ అయితే ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఏదైతే ఈ 30th మనకి జూలై వరకు కూడా బెల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో తర్వాత కూడా పెట్టుకోండి. సో అదేవిధంగా మనమైతే క్లియర్గా ఈ ఏపీ ఎంసెట్ సెకండ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే డిజైన్ చేసాం. ఆ ప్లేలిస్ట్లో కూడా మీకు నాకు సంబంధించిన డౌట్స్ కానీ ఏమన్నా క్లారిఫై అవుతాయి. సో ప్లేలిస్ట్ కూడా చెక్ చేయండి. సో అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ కూడా మనకి ఛానల్ అయితే ఉండబోతుంది. సో ఇదైతే చూసుకోండి ఫ్రెండ్స్. సో అలాగే మనకి లాస్ట్లో చూసుకున్నట్టయితే ఏపీ ఎంసెట్ సంబంధించిన క్లియర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. సో మేనేజ్మెంట్ వాళ్ళైతే కాలేజ్ వాళ్ళైతే రిపోర్టింగ్ కూడా బేగా చేయాలని చెప్పి అయితే వచ్చింది. సో అలాగైతే ఎవరెవరైతే ఇంకా ఈ ఫైనల్ ఫేజ్ సంబంధించిన క్లియర్ నోటిఫికేషన్ అయితే చూడాలి, చదవాలి, మేమంతా చూడాలనుకుంటున్నారో సో ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. లింక్ మీద క్లిక్ చేసినట్టు మీరైతే అఫీషియల్ పేజ్కి అయితే వెళ్తారు. సో ఇక్కడ ఐపీ ఎంసెట్ న్యూ వచ్చింది కదా. సో ఐపీ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేసి ఉంటుంది. మీకు ఇలా పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో పీడిఎఫ్ అయితే చూసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఏపీ ఎంసెట్ స్టూడెంట్స్ కూడా అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్కి లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మంచి బూస్టర్ అప్డేట్స్ మరిన్ని మీ దగ్గరికి తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.